రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్న రైతులు, బియ్యం అమ్ముతూ అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు దంపతులు, కోడి లేకుండానే కోడి పిల్లల ఉత్పత్తి, ఇంక్యుబేటర్ ద్వారా ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతు, విద్యుత్ అవకాశం లేని ప్రాంతంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు, ఉన్న నీటితోనే 2 పంటలు పండిస్తున్న రైతు, ప్రకృతి విధానంలో చపాటా మిర్చి సాగు, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో అధిక లాభాలంటున్న రైతు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు 8 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి పండిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకొని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు. దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్లో గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల అడుగులు పడుతున్నాయి. ఇలా 8 ఏళ్ల క్రితం 1/2 ఎకరంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, పుష్ప రైతు దంపతులు నేడు 5 ఎకరాలకు విస్తరించారు. తనకున్న దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు అందిస్తూ వరి పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సన్న రకమైన జై శ్రీరామ్ వంగడాన్ని ఎంచుకుని అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా బియ్యం పట్టించి క్వింటాకు 7,000 చొప్పున అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రం, నాటావుల మూత్రంతో నాటావులు పెంచుకున్నాం ఒక 10 ఆవులు. కాబట్టి నాటావుల మూత్రం, చెట్ల కషాయం దాంతో ఒక 5 ఎకరాలు మేము ఆర్గానిక్ చేస్తాం. జయశ్రీరామ్ చేసి తర్వాత ఏంటంటే మా దగ్గర చాలా మట్టుకు 3,500 క్వింటలు వడ్లు, 7,000 రూపాయల క్వింటలు బియ్యం అమ్ముతాం. కాబట్టి మా దగ్గర చాలామంది తెలిసిన ఆఫీసర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకే సరిపోతున్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రంతోనే స్ప్రే చేస్తాం. తర్వాత ఎరువులతోని మామూలుగా పెండతోని పొలం పండిస్తాం. నేను 1/2 ఎకరం నుంచి స్టార్ట్ చేసిన 5 ఎకరాల వరకు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. 1/2 ఎకరం మా పిల్లల కోసమని చేసింటివి ఒక 8 సంవత్సరాల కింద. అక్కడ నుంచి సంవత్సరానికి 1 ఎకరం 2 ఎకరంలు ఇట్లా చేసుకుంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు చేసేయగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. ఇది 25 నుంచి 30 లోపు వడ్లు, 25 నుంచి 30 లోపు ఎట్లా ఎక్కువ వెళ్ళాయి. కాబట్టి దాని గురించి అందరు వెనకకైపోయి ఇది చేసుకొని కానీ మన ఆరోగ్యం కోసమే అని మేము చేసినాము. కానీ ఈ ఈల్డ్ రావాలి, ఏదో సంపాదించాలి అని కాదు. మా మేడమే, మా భార్య, మా జీతగాడు ఇద్దరు కలిసి స్ప్రే చేసుకుంటారు. ఇద్దరు కలిసే అది ఆవు మూత్రము, తర్వాత చెట్ల రసాయం ఉడకబెట్టి అవన్నీ చేసి వీళ్ళే కొట్టుకుంటారు. దాంట్లో వీళ్ళే స్ప్రే చేసుకుంటారు. ఎలాంటి మందులు అయితే చల్లుడు ఉండదు మాకు. ఖాళీ స్ప్రేలు, ఆవు పేడ మంచిగా వేసి పొలం నాటేస్తాం. నాటేసినాక ఈ స్ప్రేతోని మేము ఇది చేసుకుంటాం. మొత్తం చేసేది మా భార్యనే. ఆమెకు ఢిల్లీలో అవార్డు వచ్చింది ఉత్తమ రైతుగా. తర్వాత వర్ణి ఎక్కడెక్కడ చాలామంది చాలాసార్లు ఇప్పుడు 10-12 అవార్డులు వచ్చినాయి ఆమెకు. కాబట్టి ఏంటంటే ఒకటి 25 నుంచి 30 లోపు వడ్లు, ఇక అంతకన్నా ఎక్కువ మట్టుకు వెళ్ళాయి. చాలామంది 40 వెళ్తుంది, 30, 50 వెళ్తుంది అన్న వేస్ట్. ఆర్గానిక్ ఇది 25 నుంచి 30 లోపు, ఇక అంతకన్నా 80% వెళ్ళాయి. కాబట్టి రైతులో కలిసి వస్తుంది. రైతు ఇది 2,000 ఉంటే అది 3,500. తర్వాత దాంతో కలిసి వస్తుంది. వడ్డు తక్కువ వచ్చినా కానీ దాంతో రైతు కలిసి వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటాము, మనం ఏదో బిజినెస్ చేస్తామని కాదు. కాబట్టి దయచేసి ప్రతి చిన్న రైతు కూడా ఒక 1/2 ఎకరం, 10 గుంటలు ఇంటి పూర్తి, ఒక 5 గుంటలు ఇంటి కోసం, అంటే ఇంట్లో మనం ఎంత తింటామో అంత కోసం ఒక మడి వేసుకొని అది ఇది చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు కానీ. అదేంటంటే ఒక ఆవును పెంచడానికి ఇది కాదు. కాబట్టి ఒక ఆవును పెంచుకొని దాని గురించి కొంచెం శ్రమపడి ఒక 5 గుంటలు చేసుకుంటే, ఒక 10 గుంటలు చేసుకుంటే, ఒక 1/2 ఎకరం చేసుకుంటే మన ఇంటికి మంచిగా ఉంటుంది కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సొంత వ్యవసాయం ఉన్నోళ్ళు, 1 ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 గుంటలు వేసుకుంటే నష్టమేమున్నది, దీంతో కష్టమేమున్నది.
మందుల పైసలు మిగిలిపోతున్నాయి కదా, స్ప్రే పైసలు మిగిలిపోతున్నాయి కదా. 10 గుంటలు వేసుకుంటే ఎంత బాగుంటుంది, మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటాం. మారిన జీవనశైలిలో ప్రకృతి సాగు పంటలు అవసరమవుతున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను రాబట్టడంలో ఈ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక వరి పంటనే పండించిన రైతులు ఈసారి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వీరు సాగులో సాధించిన విజయాలను అనేక సంస్థలు గుర్తించి ఉత్తమ రైతులుగా అవార్డులతో సత్కరించాయి. ఆర్గానిక్ అంటే ఫస్ట్లో ఒక అరెకరం స్టార్ట్ చేసినాము. అరెకరం నుంచి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఆర్గానిక్ చేస్తున్నాము. దాంట్కి వచ్చి జై శ్రీరామ్ ఇస్తాం మేము. జై శ్రీరామ్ వచ్చేసి మాకు ఎంత వస్తుంది అంటే దిగుబడి 25 నుంచి 30 వరకే వస్తుంది. ఆ 25 నుంచి 30 అని అంటే వేరే వాటికి మాత్రం 40-50 వస్తాయి. క్వింటాల్ పరంగా చూసుకుంటే ఇవి 15 క్వింటాలు వస్తాయి, అవి 20-22 క్వింటాలు వస్తాయి. ఆ 15 క్వింటాలకు మాకు వచ్చేసి క్వింటాల్ 3,500 మేము మార్కెట్కు అమ్మేస్తాం. అంటే ఎవరైనా రైతులే తీసుకుంటారు మా దగ్గర, వేరే వాళ్ళకి మేము అమ్మం. రైతులే వచ్చి మాకు బియ్యం కావాలనే వాళ్ళకు బియ్యము 7,000 కాడికి ఇస్తాము. వడ్లు అయితేనేమో 3,500 కాడికి ఇస్తాము. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎటువంటి తరుగు లేకుండా ఇస్తాం వాళ్ళకి. ఆ విధంగానే మేము కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నాం. కూరగాయలు అంటే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత బెండ, గోరుచిక్కుడు, పుంటికూర, మన తోటకూర, పాలకూర, బెండకాయ, సొరకాయ, ఇవన్నీ మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఇంతకుముందు బెండకాయ, వంకాయ ఇవే ఉండేవి. అవి తీసేసి ఇప్పుడు విత్తనాలు పోసినాం మేము. మళ్ళీ ఇప్పుడు వేస్తే మాకు 1 మంత్ లోపల మాకు వచ్చేస్తాయి. ఏంటి పంట మాకు చేతికి వస్తుంది. అంటే మనకు ఎప్పుడు ఒకటే వరి మీదనే ఆధారపడకుండా, వరే కావాలి వరి మీదనే 6 నెలలకు ఒకసారి వస్తుంది అనకుండా, ఒక ఎకరం మేము కూరగాయలు పెట్టుకుంటే ప్రతి ఒక నెల అయిందంటే నెల తర్వాత మనకు ప్రతిరోజు మనకు దిగుబడి వస్తుంటుంది, ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది. దాంతోపాటు మా దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవులకు మాకు ఆవు మూత్రము ఆర్గానిక్ పనిస్తుంది. ఆ పాలు కూడా మాకు, ఆ పెరుగు కూడా మేము బయట కొనకుండా ఆ వ్యవసాయానికి వాడుకుంటాం. ఆ విధంగా మేము కొన్ని చెట్ల కషాయాలు కూడా తయారు చేసుకుంటాం. ఒక 10 రకాల చెట్లు, ఆకులు మా దగ్గర గుట్ట ప్రాంతం మాది కాబట్టి ఆ గుట్ట ప్రాంతం నుంచి సేకరించిన ఆకులన్నింటినీ ఏవేటికైతే చీడపీడలు ఉన్నాయో అవన్నీ సేకరించి వాటితో మేము కషాయం తయారు చేసి ఆవు మూత్రము, పెరుగు, బెల్లము, తర్వాత శనగపిండి ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి అవి స్ప్రేలు చేసుకుంటాం మేము. ఈ ఆర్గానిక్ మాత్రం ఎటువంటిది లేకుండా స్ప్రేలు చేస్తాము. వేరే వాటికి కూడా స్ప్రేలకు ఇదే వాడుకుంటాం మేము. ఫెర్టిసైడ్ మందులు మాత్రం ఎటువంటివి కొనం. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళము ఒక విధంగా కాకుండా కొన్ని విధాలు, అంటే ఒక్కదాని మీద ఆధారపడకుండా కొన్ని రకాలు కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, తర్వాత కోళ్ళ పెంపకము, కంచు పట్టెలు, తర్వాత మేకలు, ఇవి ఏవైనా సరే ఒకటి పెంచుకుంటూ పోతే ఒకదాని కాకుండా ఒకదానికి ఆదాయం వస్తుంది. ఆ విధంగా నాకు ఉత్తమ రైతుగా కూడా నాకు ఒక 4-5 అవార్డులు వచ్చినాయి. ఒక తట్టలో కాసింత గడ్డి వేసి దాంట్లో గుడ్లను వేసి కోడిని పొదిగేస్తే 21 రోజులకు కోడి పిల్లలు బయటకొస్తాయి. ఇది తరతరాలుగా మనం చూస్తున్నది. ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ ఉండదు. పెద్ద పెద్ద కోళ్ల ఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అయితే అంత వెచ్చించి కోడి పిల్లల ఉత్పత్తి చేయలేరు. దీన్నే ఆసరాగా తీసుకుని ఇంక్యుబేటర్ సహాయంతో కోడి పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామానికి చెందిన రైతు పుల్లా సత్యనారాయణ వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోడి పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 1500 పిల్ల ఉత్పత్తి కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ను 5 లక్షలకు కొనుగోలు చేశారు. తన ఇంటి వద్దే ఉంచి తన కోళ్లు పెట్టిన గుడ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు తీసుకొచ్చిన నాటుకోడి గుడ్లను ఇంక్యుబేటర్లో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో కోడి పిల్ల ఉత్పత్తి కావాలంటే 21 రోజుల సమయం పడుతుంది. గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్. అయితే ఒక్కొక్క పిల్ల ఉత్పత్తికి 15 రూపాయల ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు తాను సొంతంగా పిల్లల ఉత్పత్తి చేస్తూ వాటిని అమ్ముతూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వ్యవసాయం పని చేస్తానండి నేను. దానిపై వ్యవసాయంతో అనుకూలంగా ఇంటిబెటర్ కూడా పెట్టుకున్నానండి. నేను నలుగురిని సంప్రదించి ఇవి కూడా బాగుంటాయి, బయట నుంచి చేపించేవాడిని నేను పిల్లలు. మా కోళ్ళు దొడ్డు కూడా ఉందండి. ఆ బయట నుంచి ఎందుకని నేనే సొంతంగా పెట్టి బయటికి కూడా మావి కూడా చేపిస్తూ ఉంటామండి. ఎవరు వచ్చినా చేపిస్తామండి. తోటలో పెంచుకుని గుడ్లు పెట్టించి చేపిస్తామండి. బీడింగు, భీమవరం బీడింగు, మామూలుగా ఎక్కడ బాగున్నాయి అనుకుంటే ఏ దొడ్లో ఉంటే ఆ దొడ్లో బీడింగ్ పుంజులు పెట్టలు కొనుక్కొచ్చి చేపిస్తూ ఉంటామండి.
చేపించి బయటికి సేల్స్ ఇస్తామండి. మేము సొంతంగా కూడా పందాలు వేసుకుంటుంటామండి. ఎవరికన్నా కావాల్సిన సేల్స్ పర్పస్గా పిల్లలైనా పేటల పుంజులైనా ఏమైనా ఇస్తామండి. బయట నుంచి గుడ్లు తెచ్చినా మేము చేపించి పిల్లలు ఇస్తూ ఉంటామండి. పిల్ల వచ్చి పుట్టిన పిల్ల అయితే 500 అండి. కొంచెం పెరిగిందైతే వయసును బట్టి రేటు 1500, 2000 అలా ఉంటాయండి. ఎక్కువ చిన్నపిల్లలు ఏమంటే పెద్దవి ఇస్తూ ఉంటామండి. పెద్ద తయారైన కోళ్ళే ఎక్కువ అమ్ముతూ ఉంటాం. పిల్లలు తక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తామండి. ఇంటిబేటర్ ప్రాసెస్ మామూలుగా ఇది ఇంటిబేటర్ మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి. హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి 5 లక్షలు అయిందండి. కొనుక్కొచ్చి చేపిస్తున్నామండి. మా గుడ్ల కోసం బయట గుడ్ల కోసం వస్తే దీనికి మాకు మెయింటెనెన్స్ వెళ్ళొద్దని తెచ్చి చేపిస్తున్నామండి. 21 రోజు పడుతుందండి. పిల్ల గుడ్డు పెట్టిన కాడి నుంచి 21 రోజుకి పిల్ల బయటకు వస్తుందండి. 18 రోజులు ఇందులో ఉంచుతామండి. తర్వాత తీసి పక్కన దాంట్లోకి మారుస్తామండి. 3 రోజులకి అక్కడ చుట్టిన తర్వాత 3 రోజులకి పిల్ల వస్తుంది. 21 రోజు 22 రోజుల లోపల బయటకు వస్తుంది పిల్ల వచ్చిన తర్వాత మేము ఎవరి పిల్లలు వాళ్ళకి బయట వాళ్ళకి అది ఇచ్చేస్తామండి. వాళ్ళు ఎలా పెంచుకుంటారో తెలియదు. మేమైతే బూడింగ్ కట్టి దానికి లైటింగ్ పాసింగ్ పెట్టి పెంచుతామండి. కొంతమంది తీసుకెళ్ళి పెట్టల కాడ కలుపుకుంటే అలా పర్వాలేదండి. లేకపోతే బూడింగ్ పెట్టి దానికి 200 క్యాండిల్ బల్బులు 1-2 పెట్టి దాని కింద పెట్టి పెంచుతామండి పిల్లల్ని. ఒక 15 రోజులు 10 రోజులు లైట్ ఉండాలండి. ఆ తర్వాత తీసి పెట్టల దగ్గరైనా మామూలుగా కలుపుకుని పెంచుకోవచ్చండి. ముడ్డు పొదగేసి అంటే మన తోటలో మేత పిల్లలు ఎప్పుడు పెడతా ఉంటాయి చేస్తూ ఉంటాయండి. అవి కరెక్ట్గా చెప్పలేమండి. మనం మేత అంటే ఎప్పుడు నెలకొచ్చి పెట్టైనా పుంజైనా నెలకొచ్చి ఒక 500 మేత తింటుందండి. తర్వాత పెరిగే కొంది మేత ఎక్కువ తీసుకుంటామండి. దాన్ని ఇంత తింటుందని చిన్నపిల్లలకి చెప్పలేమండి. పుట్టిన 6 రోజుల్లోపు మేము యాక్షన్ వేస్తామండి పిల్లలకి. ఆ తర్వాత మళ్ళీ గంబోరా ఫస్ట్లో అసోటా వేస్తామండి. తర్వాత గంబోరా వేస్తామండి. 2 యాక్షన్లు కంపల్సరీగా వేస్తూ ఉంటామండి. 1 అర పోతాం అనేది సాధ్యమేనండి. ఎవరికైనా పోతూ ఉంటాయి. కొన్ని మిగులుతూ ఉంటాయి. ఒక్కోసారి డిసీజులు వేసినా వచ్చినా పోతూ ఉంటాయండి. అది చెప్పేది కాదండి ఎవరో డిసీజ్ గురించి. కాకపోతే మన జాగ్రత్తలో మనం డిసీజ్ మందు కంపల్సరీగా వేయాల్సిందేనండి. ఇప్పుడు కూడా ఎప్పుడు పుట్టిన 1 రోజులకే మందు ఫస్ట్ సారి వేసేస్తామండి. తర్వాత 15 రోజులు 20 రోజులకి 2 యాక్షన్ వేస్తామండి. అదే ఇంకేదైనా తేడా ఉందంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారండి. వెటర్నరీ డాక్టర్లని సంప్రదించి మందులు అవి తెచ్చుకుని వేస్తూ ఉంటామండి. ఏదైనా డిసీజులు వస్తున్నాయి అనుకుంటే. కృష్ణ కెపాసిటీ వచ్చి 15,000 అండి. 15,000 గుడ్లు ఎక్కొచ్చండి. అన్ని పెట్టమండి మేము. 100-200 మా గుడ్లు ఉంటుంటాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు 100 రోజుకు 50 గుడ్లు 100 గుడ్లు వస్తూ ఉంటాయండి. ఆదాయం అనేది ఎవరు చెప్పేది కాదండి. ఒకళ్ళకి లాస్ రావచ్చు, ఒకళ్ళకి లాభం రావచ్చు. అలాంటి బిల్లు దీనికి వచ్చి నెలకే 15,000, 20,000 మధ్యలో వస్తుంది ఇంటిబేటర్కి. ఆ ఇంటిబేటర్ కెపాసిటీని బట్టి కరెంట్ బిల్లు వస్తూ ఉంటుందండి. ఇన్ని పేతాయి అనేది మనం చెప్పలేమండి. అది వాళ్ళ మన పుంజు బీడింగు పర్పస్ని బట్టి తొక్కేదాన్ని బట్టి బీడింగ్ పుంజు సరిపోకపోయినా పిల్లలు సరిగా అవ్వండి. అదో కుగ్రామం. అక్కడ వ్యవసాయానికి అన్ని ప్రతికూల పరిస్థితులే. బోరు వేస్తే నీళ్లు పడడం గగనమే. ఒకవేళ నీళ్లొచ్చినా కరెంటుండదు. కానీ తన పొలంలో బోరు సక్సెస్ కావటంతో ఓ యువ రైతు తక్కువ ధరతో వాడేసిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాడేగాం గ్రామం. ఇక్కడ వర్షాలే సాగుకు ఆధారం. మైదాన ప్రాంతాల కంటే దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పల్లెటూరు. బోర్లు వేసినా నీళ్లు పడుతాయని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఎంతో మంది వేయించి ఆశలు వదులుకున్నారు. కానీ యువ రైతు నార్వాడే గంగాధర్ తనకున్న పొలంలో ఇటీవల కాలంలో ఓ బోరు వేశారు. 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంటు కావాలి. కానీ 2 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది. అక్కడి నుంచి పొలం వద్దకు కరెంటు తీసుకురావాలంటే దాదాపు 4 లక్షలు ఖర్చవుతుంది. అన్ని డబ్బులు లేని రైతు సోలార్ కోసం ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో సోలార్తో బోర్లు నడవడం చూసి అక్కడికి వెళ్లి సెకండ్ హ్యాండ్ 335 వాట్ల 9 సోలార్ పలకలు ₹1,00,000 కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిని తన పొలంలో బిగించి పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొచ్చారు. మొక్కజొన్న, శనగ పంటను వేసి వాటికి సోలార్ విద్యుత్ ద్వారా సాగునీరు అందిస్తూ పంటలు పండిస్తున్నారు. మా మాడేగంలో 2 పంటలు వండుతాయి. ఒకటి పత్తి, సోయాబీన్. ఇవి 2 పంటలే వండుతాయి మా మాడేగం గ్రామంలో. మళ్ళీ మాకు తోటలు ఇక్కడ ఎవరికి బోర్లు వేసినా బోర్లు తక్కువే పడాయి. మీది వర్షాల పంటలకే మాకు పంటలు వండుతాయి. దాని తర్వాత 6 నెలలు మాకు పంట, దాని తర్వాత 6 నెలలు ఎండుకాలము. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటుండే, లేదా దిలావర్పూర్ ఇట్లా పోయి కైకిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే. నాకు మంచి ఆలోచన వచ్చింది, మనం కూడా బోర్ వేద్దాం, బోర్ వేసి మనం కూడా డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఆలోచించి బోర్ వేసాను. బోర్ వేస్తే ఇక్కడ నీళ్లు పడ్డాయి. 215 ఫీట్లకు నీళ్లు వచ్చినాయి.
వచ్చిన తర్వాత కరెంటు కోసం మాట్లాడిన ఉంటుంది, కరెంటు కావాలని. మా మాడిగం గ్రామం నుంచి లోపలికి రావాలంటే తోట 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అక్కడ కాంబలు వైర్లు అంటే 4 లక్షలు 5 లక్షలు పడతాయని చెప్పిండు. పెట్టుబడి పెట్టే స్థాయిలో లేను కాబట్టి ఏం చేశానంటే నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఇట్లనే సోలార్ పంపు చూశాను. అక్కడ చూసిన తర్వాత నేను కూడా అలాగే ఏం చేశానంటే సోలార్ పంపు తెచ్చి ఫిడి చేసిన. ఇప్పుడు మంచిగానే బాగానే వండుతుంది. పొద్దున 8 చాలా అవుతుంది, సాయంత్రం 4:30 వరకు నడుస్తుంది. మొత్తం 8-9 గంటల పవర్ ఉంటుంది. దీన్ని బోర్ మంచిగా వాడుతుంది. 8-9 గంటల పవర్ నడుస్తుంది. దీనికి సోలార్ పంపు ₹1,00,000 ఖర్చు పెట్టిన. ఇది సెకండ్ హ్యాండ్. దీంతో ప్రస్తుతం నేను ఈ సంవత్సరం కొత్తగా కాబట్టి ఒక 3 ఎకరాలు అయితే విస్తీర్ణం పంట పండిస్తున్నా. ఒకటి మక్క పంట ప్లస్ మన తర్వాత శనగ వేసిన. ఈ 2 పంటలు అయితే ఇప్పటికే తీస్తున్నాం. 3 ఎకరాల వరకు పండించాను. ఇక్కడ నేనే బోర్ వేసాను. ఈ మా చుట్టుపక్కల ఎవరు ఇంకా చేయలేరు. నేను సోలార్ తెచ్చిన. ఈ దిలాల్పూర్ మండల్లో మనదే ఫస్ట్ టైం ఇక్కడ సోలార్ నర్సుడు పంప్ అంటే. ఎవరైనా తోటి రైతులు కూడా వేసుకుంటే బోరు ఇట్లా సోలార్ పంపు పెట్టుకుంటా అంటే వాళ్ళకు నా నంబర్ ఇస్తా, వాళ్ళకు ప్రోత్సహిస్తా, వాళ్ళు పెట్టుకుంటా అంటే. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న మిర్చి రకం చపాటా. లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా 1.5 ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మంచి దిగుబడులు వస్తున్నాయి. చపాటా మిర్చి పొట్టిగా లావుగా టమాటాను పోలి ఉండే ఈ రకం మిరపను ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు చాలా కాలంగా పండిస్తున్నారు. డబుల్ పట్టి, సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా మిర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. ఈ రకం మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తిని రైతులు స్వయంగా చేసుకోవడంతో పాటు పంట సాగులో కూలీల ఖర్చు కూడా ఎంతో తక్కువ. అందుకే చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా బాగా కలిసొస్తోంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకం పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లా జక్రంపేట మండలం పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగుదేవగౌడ్ సాధారణ మిర్చి రకంతో పాటు 1.5 ఎకరంలో చపాటా మిర్చిని సాగు చేశారు. అయితే సాగులో పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతోంది. అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. విచక్షణారహితంగా రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో భూసారం క్షీణిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలని భావించిన రైతు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నారు. నేను ఈ సంవత్సరము 1.5 ఎకరంలా ఏది మన వరంగల్ చపాటా మిర్చి అని దొడ్డు రకం మిర్చి స్పైసెస్ కింద పోతుందంటని పేపర్ వార్త ఇని పోయిన సంవత్సరం వరంగల్ పోయి 10,000 రూపాయల కిలో సీడ్ కొనుకొచ్చి వేసిన. లైన్ టు లైన్ 1 మీటర్ వెడల్పు, మొక్కకు మొక్క 40 సెంటీమీటర్లు, ఎకరానికి 40,000 మొక్కలు వస్తాయి. ఇక తర్వాత మన లోకల్ వెరైటీ జిల్లాలో అమ్మేటి లోకల్ వెరైటీ కూడా నేను వేసిన. ఆ లోకల్ వెరైటీ కూడా మంచిగా ఉన్నది. కాకపోతే నేను చేసేదంతా ఆర్గానిక్ పద్ధతిలో. నా మిర్చి పంట తిరుగుల రక్షణ పంట కోసం జొన్న పోసుకున్నా. మధ్యలో అన్నీ ఎల్లో ట్రాప్స్ పెట్టిన, తర్వాత సోలార్ లైట్ ట్రాప్ పెట్టుకున్నా. ఇవన్నీ దేనిపైన పని చేయంగా కూడా మళ్ళీ వేస్ట్ డీకంపోజర్. అయితే అది ఏంటంటే ఒక్కసారి మనం తయారు చేసినామంటే పాలల్లా పెరుగు తోడేసినట్టు ఇంకా ఒక టాకిలా మనం 200 లీటర్ల టాకిలా వాడుకొని తయారు కొద్దిగా ఒక 5 లీటర్ల పూర్తి మళ్ళీ ఉంచి అందులో 2 కిలోల బెల్లం వేసి మనం నీళ్ళు నింపేసి వారం రోజులు కలియ తిప్పితే పొద్దు మాపు అది మళ్ళీ తయారవుతుంది అన్నట్టు. ఇక అది రైతుకు సంబంధం ఎడతెగని సంబంధం. ఇక దాన్ని మళ్ళీ కొనుకొచ్చేది లేదు, చేసేది లేదు. ఇక అదే మనం ఎంతంత తయారు చేసుకుంటా వాడుకోవచ్చు. అందులో వేస్ట్ డీకంపోజర్తో మినరల్ ఎట్లా తయారు చేసాడంటే ఓ 50 కిలోల రాళ్ళు వేసి 200 లీటర్ల డ్రమ్లా దొరికిన రాళ్ళు మన ఏరియాలో ఏ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు వేసేసి అలా వేస్ట్ డీకంపోజర్ నింపెత్తే 21 రోజు అయితే కథ మంచి మినరల్ తయారవుతుంది. అదొకటి. హ్యూమిక్ యాసిడ్ ఎట్లా తయారు చేసాడంటే 10 కిలోల బెల్లం, ఒక 5 కిలోల పిండి అంటే పల్లి పిండి కానీ నువ్వుల పిండి కానీ నూనె తీయగా మిగిలిన చెక్క ఇక ఓ 10 కిలోలు వేసి వేస్ట్ డీకంపోజర్ పోసి ఒక వారం రోజులు కలియ దింపుకుంటా పోతే ఫస్ట్ క్లాస్ హ్యూమిక్ యాసిడ్ తయారవుతుంది అన్నట్టు. మన మార్కెట్లో కొనాలంటే 1000 వండుకున్న పని అది.
మనకి మనమే మన చేనులోనే మన పంట దగ్గరనే మన తోటలోనే తయారు చేసుకోవచ్చు ప్రకృతి పరంగా. ఇంకా ఈ విధంగా తయారు చేసుకుంటూ యూనివర్సిటీకి నుంచి ఇవి తెప్పించుకుని బ్యాక్టీరియాలు, ఏ బ్యాక్టీరియా అంటే వట్టిసలంలా కానీ అజిటో బ్యాక్టీరియా, తర్వాత బవేరియా బాసియానా, ఇంకా బీడీ 500, ట్రైకోడెర్మా, ఇవి బ్యాక్టీరియాలు మదర్ కల్చర్ తెప్పించుకొని ఇవన్నీ తయారు చేసుకుంటూ కూడా నేను స్ప్రే చేసుకుంటూ నా పంటను రక్షించుకుంటున్నా. అయితే ఇప్పుడు 1 ఎకరంన్నరలో దొడ్డు మిర్చి పెట్టిన వరంగల్, అదో 10 క్వింటాళ్ళు వస్తున్నది పంట. ఇక పోయిన సంవత్సరం మార్కెట్లో 50,000 పోయిండే. ఇక మన లోకల్ వెరైటీ కూడా సేమ్ అందరు పురుగు మందులు కొట్టుకుంటూ పోతే నేను ఆర్గానిక్గా చేద్దామంటని చేసిన. బిర్బినక్ పంట కూడా మంచిగానే వచ్చే సోర్సెస్ ఉన్నది, ఇంకా రాలేదు, మంచి కాయ పట్టింది, పంట వస్తున్నది. ఈరోజు దేవగౌడ గారి వ్యవసాయ క్షేత్రంలో ఫీల్డ్ విజిట్కి వచ్చాము. నేను పక్క తోటి రైతుని. అతను ఈ ఏరియాలో పండించినటువంటి కొత్త రకం పంట చపాట రకం పండించడం జరిగింది. నేను నాటినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, చాలా మంచి రకం పంట ఇది. మన ఏరియాలో పండించడం కొత్తగా ఈ సంవత్సరం ఈ దిగుబడులు ఈసారి బాగానే అనిపిస్తుంది. కాకపోతే వాతావరణం కొంచెం అనుకూలించట్లేదు. అతను పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు. దీన్ని యువత మొత్తం ఆదర్శంగా చేసుకొని ఆర్గానిక్ పద్ధతిలో పండించినట్లయితే వాతావరణ కాలుష్యం నియంత్రించగలుగుతాం, మరియు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాం. ఈ పంట చూడడం జరిగింది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను కూడా పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంవత్సరం. దీన్ని ఇంకా వేరే రైతులు ఏమైనా విత్తనాలు కావాలనుకుంటే దేవగౌడ గారిని సంప్రదించగలరు. ఎక్కడో బయట నుంచి ఎక్కువ రేటు తీసుకొచ్చే వాళ్ళు తను తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాడు తోటి రైతులకు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇలాంటి రకం మన ఏరియాలో పండుతుందా, జొన్నలకు బాగా రేటు ఉంటుంది, మక్కలకు ఉంటుంది, ఇలాంటి పంటలు పండించుకోకుండా కొత్త రకాలు ఎందుకని చాలామంది కొద్దిగా అనుకున్నారు. కానీ అతను సుసాధ్యం చేశాడు. వరంగల్ మిరపకాయ అని కూడా పిలువబడే చపాట మిర్చి రంగు ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికన్ క్యాప్సికంను పోలి ఉండే ఈ మిర్చి ఎక్కువ ఎరుపు రంగులో ఉండటంతో పాటు కారం తక్కువగా ఉంటుంది. ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, బేవరేజెస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ 50,000 వరకు పలుకుతోంది. అయితే రైతు ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల పెట్టుబడి చాలా వరకు తగ్గడంతో మంచి లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.